నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. బీహార్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పోటాపోటీ హామీలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. దేశమంతా వీటిపైనే చర్చిస్తోంది. ఇంతకీ ఎన్డీఏ ఇచ్చిన హామీలు ఏంటి? అంతకు మించి మహాగఠబంధన్ వాగ్దానాలేంటి? ఎవరి హామీలు వర్కౌట్ అవుతాయి? అసలు ఉచిత పథకాల అమలు సాధ్యమేనా? మరోవైపు సైలెంట్ వేవ్ ఫలితాల దిశ మార్చే అవకాశం ఉందా? బీహార్ ఎన్నికల్లో పేరుకే ట్రయాంగిల్ వార్. ఎన్డీఏ మహాగఢ్ మధ్య ప్రధాన పోటీ. కింగ్ మేకర్ అవుతారు అనుకున్న ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసురాజ్ ప్రభావం పెద్దగా లేదు. పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఎప్పుడూ లేనంత ఆసక్తి రేపుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్ నాడి మాత్రం అంతుపట్టడం లేదు. సైలెంట్ వేవ్ ఫలితాల దిశను మార్చేస్తుందా? గతంలోలానే నితీష్ ని గద్దెనెక్కిస్తుందా? లేదంటే ఊహించని ఫలితం ఉండబోతుందా? బీహార్లో బిగ్ ట్విస్ట్ ఉండబోతోందా? సైలెంట్ వేవ్ ఫలితాల దిశను మార్చేస్తుందా? మహిళా ఓటర్లు, యూత్ మద్దతు ఎవరికి? భారీ హామీలు వర్కౌట్ అయ్యేది ఎవరికి? మరోసారి ఎన్డీఏ కూటమి గెలుస్తుందా? లేదంటే మహాకూటమి జెండా ఎగరవేయబోతోందా? ఊహించని విధంగా ఫలితాలుంటాయా? నితీష్ ఏమైనా ట్విస్ట్ ఇస్తారా? ఈ ఎఫెక్ట్ దేశ రాజకీయాలపై పడే ఛాన్స్ ఉందా? దేశం చూపంతా బీహార్ వైపే. ఇక్కడ మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతోందా, లేక ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ జెండా ఎగరవేయబోతోందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈసారి బీహార్ ఎన్నికలు ఎప్పుడూ లేనంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసాధారణమైన నిశ్శబ్దం కనిపిస్తోంది. పెద్ద ర్యాలీలు, సభల హడావుడి లేదు. వీటికి జనం పెద్దగా రావడం లేదు. ఓటర్లు మౌనంగా ఉంటున్నారు. ఈ సైలెంట్ వేవ్ ఫలితాల దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ప్రధానంగా మహిళా ఓటర్లు, యువత ఎవరికి మద్దతిస్తారనే అంశం అంతు చిక్కడం లేదు. దీంతో ఫలితాలు ఊహించలేని విధంగా ఉండే అవకాశం లేకపోలేదు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 2 దశల్లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి. అటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇద్దరు భారీ హామీలతో ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. పోటీపడి మరీ హామీల వర్షం కురిపించారు. ఈ హామీలు ఎవరికి వర్కౌట్ అవుతాయనేదే కీలకం. నితీష్ యువతకు 1 కోటి ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక సహాయం వాగ్దానం చేస్తే, తేజస్వి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోపు ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు నెలకు 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ హామీలు ఎవరికి కలిసి వస్తాయనేది బిగ్ క్వశ్చన్. గతంలో మహిళా ఓటర్ల నుంచి వచ్చిన సైలెంట్ వేవ్ నితీష్ను మరోసారి గద్దెనెక్కించింది. ఇదే తరహాలోనే ఈసారి కూడా వారు ఓటు ఎవరికి వేయబోతున్నారనే విషయంపై క్లారిటీ లేదు. నిరుద్యోగం, వలసలు వంటి అంశాలపై అసంతృప్తి ఉన్న యువత కూడా తమ ఓటును ఎవరికి వేయబోతున్నారో బయటపడడం లేదు. మార్పును కోరుకునే ఈ యువత ఓటు నిశ్శబ్దంగా ఒకవైపు మొగ్గు చూపితే ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. 2020 ఎన్నికల్లో కూడా ఫలితాలు అంచనాలకు భిన్నంగా వచ్చాయి. ఈసారి అలాగే రిపీట్ అవుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష కూటమి మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును ప్రకటించింది. ఎన్డీఏ కూటమి మాత్రం ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్ష కూటమి పార్టీల నేతలు బీజేపీ, జేడీయూ టార్గెట్గా విమర్శలను ఎక్కుపెట్టారు. కేవలం 2 వారాలే మిగిలి ఉండడంతో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమి నేతలు ప్రచార జోరు పెంచారు. ఒకే రోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్యాంపెయిన్ చేశారు. బీహార్లో ప్రభుత్వాన్ని బీజేపీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తోందని రాహుల్ ఆరోపించారు. నితీష్ కుమార్ను కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నారని ముజఫర్పూర్లో ఫైర్ అయ్యారు. మోదీజీ कहते हैं मैं जाके यमुना में स्नान करूंगा, छठ पूजा का टाइम है. कहा नहीं कहा? आपको दिखाने के लिए ड्रामा. मैंने पिछली मीटिंग में कहा, देखो भैया, चुनाव से पहले आप मोदी जी से कुछ भी करवाना चाहते हो करवा सकते हो. అటు దర్భంగాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ను వంచనదారుల కూటమిగా అభివర్ణించారు. లాలూ ప్రసాద్ తన కుమారుడు తేజస్విని బీహార్ ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నారు. కానీ ఈ 2 పదవులు ఖాళీగా లేవు అని సెటర్లు వేశారు అమిత్ షా. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తే నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులను
జైల్లో ఉంచుతుందా అని ప్రశ్నించారు. मुझे बताओ आप सभी लोग, ये कश्मीर जो है हमारा है या नहीं है? ऐसे नहीं चलेगा, लालू तक आवाज जानी चाहिए। कश्मीर हमारा है या नहीं है? धारा 370 हटाना चाहिए या नहीं हटाना चाहिए? ये लालू, राबड़ी, राहुल सबके सब कहते थे धारा 370 हटाओगे तो खून की नदियां बह जाए। ये नरेंद्र मोदी सरकार है लालू जी। मोदी जी ने धारा 370 हटा भी दिया और किसी की कंकड़ चलाने की हिम्मत नहीं हुई है कंकड़ चलाने। ఇక తొలి విడత పోలింగ్లో 2 డిప్యూటీ సీఎంలు సహా 16 మంది మంత్రుల భవితవ్యం తేలబోతోంది. 6న 121 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుండగా ప్రధానమైన 16 సీట్ల వైపే అందరి చూపులు ఉన్నాయి. వీటిలో 11 చోట్ల బీజేపీ మంత్రులు, 5 చోట్ల జేడీయూ మంత్రులు పోటీ చేస్తున్నారు. ఈ జాబితాలో డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా ఉన్నారు. విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న స్థానంలోనూ తొలి విడతలోనే ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీలు మంత్రులందరికీ టికెట్లిచ్చాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండేలకు అసెంబ్లీ టికెట్లనిచ్చారు. ఈసారి చాలా మంది మంత్రులకు వారి వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంత ప్రజా వ్యతిరేకత ఎదురవుతోంది. అందుకే ఈ ఎన్నికల్లో మంత్రులు గెలవడం అంత ఈజీ కాదు. ప్రత్యేకించి పదే పదే రాష్ట్ర మంత్రి పదవులు పొందిన వారిపై ఎక్కువ ఒత్తిడి ఉంది. మరోవైపు విపక్ష మహాకూటమి ఈసారి సామాజిక కుల సమీకరణాలను చేసింది. ఈ అంశం మంత్రుల పాలిట పెను సవాల్గా మారబోతోంది. బీహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ల భవితవ్యం తేలబోతోంది. ఎందుకంటే వైశాలిలోని రఘోపూర్ స్థానం నుంచి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వైశాలిలోని మహువా స్థానం నుంచి బరిలోకి దిగారు. లాలూకు చెందిన ఆర్జేడీపై ప్రస్తుతం తేజస్వికి మాత్రమే పట్టుంది. ఈ అంశాన్ని తేజ్ ప్రతాప్ వ్యతిరేకిస్తున్నారు. జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ కుష్వాహా, మాజీ కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్, సింగర్ మైథిలి ఠాకూర్, నటుడు కేసరీలాల్ యాదవ్ల భవితవ్యం సైతం తొలి విడత పోల్లోనే తేలిపోబోతోంది. 2023 కులగణనతో బీహార్ రాజకీయ ముఖ చిత్రం మారింది. గెలుపోటములను శాసించేది 63% ఉన్న బీసీలు, ఈబీసీలే. ముస్లిం యాదవ్ సమీకరణాన్ని మహాగఠబంధన్ నమ్ముకుంది. అగ్రవర్ణాలు, లవకుష్తో పాటు ఈబీసీల మద్దతుపై ఎన్డీఏ ఆశలు పెట్టుకుంది. ఈ లెక్కన పాటలీపుత్రలో మరొకసారి కుల పరీక్ష జరుగుతుందా? బీహార్లో సీట్ల కేటాయింపు మొదలు హామీల వరకు కాస్ట్ ఈక్వేషన్సే ప్రాతిపదిక అయ్యాయా? బీహార్లో మరోసారి కుల సమరమే జరగబోతోంది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలు సహా అన్ని పార్టీలు కులాలనే నమ్ముకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల రణక్షేత్రం కాదు, ఎన్నికల కులక్షేత్రం. పైకి పోటాపోటీ హామీలు కనిపిస్తున్నా తెర వెనుక అసలైన రాజకీయం క్యాస్ట్ ఈక్వేషన్ల చుట్టూనే తిరుగుతోంది. 2023లో నితీష్ కుమార్ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదిక ఎన్నికల స్వరూపాన్నే మార్చేసింది. జనాభాలో కులాల బలాల ఆధారంగా అన్ని పార్టీలు చక్రం తిప్పుతున్నాయి. వ్యూహాలకు సరికొత్తగా పదును పెడుతున్నాయి. ఎంత జనాభా ఉంటే అంత వాటా అనేది కీలకంగా మారింది. అన్ని పక్షాలు సీట్ల కేటాయింపుల్లో వీటి ఆధారంగానే పంపకాలు చేపట్టాయి. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. సగం సీట్లు అగ్రకులాలకే ఇచ్చాయి. రాష్ట్ర జనాభాలో ఈబీసీలు 36%, ఓబీసీలు 27% మంది ఉన్నారు. ఈ అంకెలను దృష్టిలో ఉంచుకుని 101 మంది అభ్యర్థులలో 35 మంది ఈబీసీ, ఓబీసీ కులాలకే టికెట్లు కేటాయించింది బీజేపీ. అత్యంత కీలకమైన కుష్వాహా, కుర్మీ కులాలకు చెందిన 12 మందిని రేసులోకి దింపింది. గత ఎన్నికల్లో ఈ కులాలకు కేవలం 10 సీట్లు ఇచ్చిన బీజేపీ ఈసారి వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఇక బీజేపీకి ఆయుపట్టుగా ఉన్న రాజ్పుత్, భూమిహార్, బ్రాహ్మణులు, వైశ్య కులాలకు చెందిన 49 మందిని పోటీకి దింపింది. గత ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేయగా అందులో 50 మంది అగ్రకులస్తులకు టికెట్లిచ్చింది. ఈసారి అదే ప్రాధాన్యాన్ని కమలం పార్టీ కంటిన్యూ చేసింది. ఓవరాల్గా 13 మంది మహిళలకు టికెట్లివ్వగా అందులో 7 బీసీలున్నారు. ఇక జేడీయూకి చెందిన 101 మంది అభ్యర్థుల్లో 59 మంది ఈబీసీ, ఓబీసీ కులాల వారే. ఇందులోనూ కుష్వాహా కులానికి చెందిన వారు 13 మంది, కుర్మీలు 12 మంది ఉన్నారు. 14.26%గా యాదవ కులస్తులు మొదటి నుంచి ఆర్జేడీకి మద్దతుగా ఉంటున్నారు. ఈ క్రమంలో గతంలో 10 సీట్లు కేటాయించిన జేడీయూ ఈసారి మాత్రం 8 సీట్లతో సరిపెట్టి ఇతర కులాలకు చోటు కల్పించింది. బీహార్లో 2023లో కులగణన లెక్కలు రాజకీయ పార్టీల అంచనాలను తలకిందులు చేశాయి. రాష్ట్ర జనాభాలో 3/4 పైగా ఉన్న ఈబీసీలు ఇప్పుడు కింగ్ మేకర్ పాత్ర పోషించబోతున్నారు. దశాబ్దాలుగా
నితీష్ కుమార్కు అండగా నిలిచిన ఈ వర్గం ఇప్పుడు తమ జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం పట్టుబడుతోంది. ఇదే అంశం ఇప్పుడు రెండు ప్రధాన కూటముల గెలుపోటములను నిర్ణయించే ఛాన్స్ ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ తన సంప్రదాయ ఓటు బ్యాంకుపై గట్టి నమ్మకంతో ఉంది. ఆర్జేడీకి ఎప్పటినుంచో ముస్లిం యాదవ్ సమీకరణం పెట్టని కోట. రాష్ట్రంలో యాదవులు 14.3%, ముస్లింలు 17.7% కలిసి 32% పటిష్టమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వీటికి తోడు కులగణనను అస్త్రంగా మలుచుకుంటూ 63%గా ఉన్న ఓబీసీ, ఈబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, అధికారంలో వాటా ఇస్తామని బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ కూటమిలో చేరిన ముఖేష్ సహానీ ద్వారా ఈబీసీ వర్గాల్లో కీలకమైన నిషాద్ కమ్యూనిటీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు తేజస్వి యాదవ్. కాంగ్రెస్, వామపక్షాలు తమ సంప్రదాయ ఓట్లను కూటమికి బదిలీ చేస్తాయనేది ఆయన భావన. మరోసారి అదే సమీకరణం ఎన్డీఏ కూటమి నమ్ముకుంది. అధికార ఎన్డీఏలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, ఆర్వీ, హామ్, ఆర్ఎల్ఎంల కూటమి ప్రత్యర్థి ఓటు బ్యాంకును చీల్చడంతో పాటు తమ సామాజిక వర్గాలను ఏకం చేసే స్ట్రాంగ్ స్ట్రాటజీతో బరిలోకి దిగింది. బీజేపీకి సంప్రదాయంగా అగ్రవర్ణాలు 15.4% ఓటు బ్యాంక్ ఉంది. కులగణన తర్వాత వారు కూడా తమ వ్యూహాన్ని మార్చి ఈబీసీ, ఓబీసీ వర్గాలకు అభ్యర్థుల జాబితాలో పెద్దపీట వేశారు. సోషల్ ఇంజనీరింగ్ పక్కాగా చేశారు. సీఎం నితీష్ కుమార్ బలం లవ్ కుష్ సమీకరణం. అన్నింటికంటే దశాబ్దాలుగా ఆయన నమ్ముకున్న 36% ఈబీసీ ఓటు బ్యాంకే ఆయనకు శ్రీరామ రక్ష. మిత్రపక్షమైన చిరాగ్ పాస్వాన్ దళితులలో బలమైన వర్గమైన దుసాద్ ఓట్లను ఎన్డీఏ వైపు తిప్పడంలో కీ రోల్ పోషిస్తున్నారు. జితన్ రామ్ మాంఝీ పార్టీ ప్రధానంగా మహాదళితుల ఓట్లను కూటమికి అందివ్వనుండగా ఉపేంద్ర కుష్వాహా లవ్ కుష్ సమీకరణంలోని కుష్వాహా ఓట్లను మరింత గట్టిగా ఏకీకృతం చేయబోతున్నారు. ఈసారి నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. ఆర్జేడీకి ముస్లిం యాదవ్ రూపంలో 32% బలమైన పునాది ఉంది. ఎన్డీఏకు అగ్రవర్ణాలు, లవ్ కుష్, దళిత, మహాదళిత వర్గాల రూపంలో విస్తృతమైన మద్దతు ఉంది. కానీ ఈ రెండు కూటముల తలరాతను మార్చే శక్తి మాత్రం 36% జనాభా ఉన్న ఈబీసీ వర్గాల చేతుల్లోనే ఉంది. గతంలో నితీష్ వైపు నిలిచిన ఈ వర్గం ఈసారి కులగణన తర్వాత ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేది ఆసక్తి రేపుతోంది. తేజస్వి యాదవ్ ఇస్తున్న అధికార వాటా హామీని నమ్ముతుందా, లేక నితీష్ కుమార్ నాయకత్వం మోడీ సంక్షేమ పథకాల వైపు నిలుస్తుందా అన్నదే బీహార్ ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించబోతోంది. సీట్ల కేటాయింపు మొదలు హామీల వరకు క్యాస్ట్ ఈక్వేషన్లే ప్రాతిపదిక అయ్యాయి. నమ్ముకున్న ముస్లిం యాదవ్ వర్గాల్ని ఆకట్టుకునే విధంగా తేజస్వి యాదవ్ హామీల జల్లు కురిసింది. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది మహాగఠబంధన్. బీహార్కు తేజస్వి ఫ్రంట్ పేరిట 32 పేజీల ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను 20 నెలల్లోగా రాష్ట్రమంతటా అమలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని మాట ఇచ్చింది. జీవికా దీదీలను క్రమబద్ధీకరిస్తామని, నెలకు 30,000 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తామని తెలిపింది. భూమి లేని కుటుంబాలకు భూమి కేటాయింపు వాగ్దానం ఇచ్చింది. అంతేకాదు మరో కీలక హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. వక్ఫ్ ఆస్తుల అంశాన్ని మరింత పారదర్శకంగా మారుస్తామన్నారు. ఆ ఆస్తులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అటు ఎన్డీఏ సైతం తాను అగ్ర కులాలు, ఈబీసీలే లక్ష్యంగా హామీలిచ్చింది. ఆయా కులాల్ని ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున వరాలు కురిపించింది. ముఖ్యంగా మహిళల ఓట్లపైనే నజర్ పెట్టింది. ఎందుకంటే గెలుపోటముల డిసైడ్ మెయిన్ ఫ్యాక్టర్ వీరిదే. అందుకే మహిళల్ని ఆకర్షించేలా ఎన్నో వాగ్దానాలు చేసింది. అటు ఎన్డీఏ, ఇటు మహాగఠబంధన్ క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్డ్గానే పోటాపోటీ హామీలిచ్చాయి. ఇప్పుడవి ఎవరికి వర్కౌట్ అవుతాయనే దానిపైనే విక్టరీ ఆధారపడి ఉంది. బీహార్లో మహిళలే కీ రోల్. వీళ్ళు ఎటువైపు ఉంటే వారిదే విజయం. అందుకే మహిళల్ని ఆకర్షించేందుకు పోటీ పడి మరీ ఎన్డీఏ, మహాగఠబంధన్ హామీలను గుప్పించాయి. నగదు బదిలీ, ఉచిత పథకాలతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. అసలు ఈ ఉచిత పథకాల అమలు సాధ్యమేనా? వీటి కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చవుతాయి? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? బీహార్ ఎలక్షన్ వార్లో మహిళల ఓట్లే కీ రోల్. వీళ్లు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విక్టరీ. అందుకే మహిళల్ని ఆకట్టుకునే పనిలో పడ్డాయి పార్టీలు. అటు ఎన్డీఏ, ఇటు మహాగఠబంధన్ హామీల మీద హామీలు కురిపించాయి. వాటి అమలు సాధ్యమవుతుందా లేదా అని చూసుకోకుండా పవర్ కోసం పవర్ఫుల్ వాగ్దానాలు చేశాయి. వాస్తవానికి 3.5 కోట్ల మంది మహిళలు సంప్రదాయకంగా నితీష్ కుమార్ ఓట్ బ్యాంకుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 60% పైగా సీట్లు దక్కించుకుంది. వీటిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయి. 2020 ఎన్నికల్లో లాగే ఈ ఎలక్షన్లోనూ కీలకం కాబోతున్నారు. దీంతోనే మహాగఠబంధన్ వీలైనన్ని ఎక్కువ మహిళల ఓట్లను ఆకర్షించాలని ట్రై చేస్తోంది. ఇందుకోసం ఎన్డీఏ కూటమి అందిస్తున్న పథకాలను మించి మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా హామీలిచ్చింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హామీలను చూస్తే ఏటా మహిళలకు 35 ఏళ్లు నిండిన వారికి
10,000 చొప్పున సాయం, ప్రతి నెల 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు 1,000 రూపాయల చొప్పున నగదు, ప్రతి 4 నెలలకోసారి ఫ్రీ సిలిండర్, ఇంటి రిజిస్ట్రేషన్లో మహిళలకు ఫ్రీ, సామాజిక భద్రతా పింఛన్ 3,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. మహాగఠబంధన్ హామీల విషయానికొస్తే అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాల రెగ్యులరైజేషన్, నెలకు 10 నుంచి 15,000 మధ్య ఉన్న జీతాలు ఏకంగా 30,000 రూపాయలకు పెంపు, మహిళలకు ఏటా 15,000 రూపాయల నగదు సాయం, మహిళల ఇంటి పట్టా నమోదుకు రిజిస్ట్రేషన్ ఖర్చు ఫ్రీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏటా 4 ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు పంచాయతీరాజ్ ఉద్యోగుల వేతనాలు రెట్టింపు, ఉద్యోగులందరికీ ప్రమాద బీమా 50 లక్షలు ఇస్తామని చెప్పుకుంటోంది. మొత్తంగా 2 కూటముల మధ్య ప్రధాన లక్ష్యం మహిళలే. వీరిని ఆకర్షించేలా హామీలు గుప్పించాయి. బీహార్లో 2,80,00,000 కుటుంబాలున్నాయి. 20 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. ఇప్పుడు తేజస్వి యాదవ్ 2,60,00,000 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇన్ని ఉద్యోగాలు కల్పించడానికి 12 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇది బీహార్ బడ్జెట్ కంటే 4 రెట్లు ఎక్కువ. ఈ లెక్కలేవీ వేసుకోకుండానే ఆర్జేడీ ఇంత భారీ హామీ ఎలా ప్రకటించిందనేది పెద్ద డౌట్. ఇక ఎన్డీఏ కూటమి ప్రకటించినట్లు మహిళలకు స్వయం ఉపాధి కోసం 10,000 పంపిణీ చేసేందుకు ఒక్కసారికే 10,000 కోట్లు అవసరమవుతాయి. ఇప్పుడున్న పెన్షన్లని 400 నుంచి 1,400కు పెంచేందుకు 8,400 కోట్లు కావాలి. ప్రతి నెల 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు 3,800 కోట్లు అవసరం. 5 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 1,000 రూపాయల భృతి ఇవ్వాలంటే 600 కోట్లకు పైనే ఖర్చవుతుంది. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి చెప్పినట్లుగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు నెలకు 2,500 రూపాయల నగదు చెల్లించేందుకు 30,000 కోట్లు అవసరమవుతాయి. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలంటే 6,000 కోట్లు కావాలి. కింగ్ మేకర్ అవుతారనుకున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ పెన్షన్లను 400 నుంచి 2,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. గెలుస్తుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే దీనికోసం 19,200 కోట్లు అవసరమవుతాయి. కానీ ఈ హామీలన్నింటినీ అమలు చేసేందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం ఏ పార్టీ చెప్పలేకపోతోంది. దేశంలోనే అత్యంత పేద రాష్ట్రం బీహార్. సరైన ఉపాధి అవకాశాలు లేక భారీ స్థాయిలో వలస వెళతారు. పొట్ట చేత పట్టుకుని సౌత్ ఇండియా స్టేట్స్కు వచ్చిన బీహారు వాసులు లక్షల్లో ఉంటారు. వలసలు, నిరుద్యోగమే ఈ రాష్ట్రానికి ప్రధాన సమస్యలు. ఇప్పుడివే ఎన్నికల్లో ప్రచారాంశాలుగా మారాయి. 2030 వరకు 1 కోటి ఉద్యోగాలే లక్ష్యమని ఎన్డీఏ అంటుంటే ఇంటికో ప్రభుత్వం కల్పిస్తామంటోంది మహాగఠబంధన్. మహిళలకు నగదు బదిలీతో పాటు ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం, వృద్ధులకు అదనపు పెన్షన్ల లాంటివెన్నో ప్రకటించాయి ప్రధాన పార్టీలు. కానీ ఇవి ఎలా సాధ్యమవుతాయనేది మాత్రం రెండూ చెప్పలేకపోతున్నాయి. హామీలపై ఒకరిని మించి మరొకరు ఓ రేంజ్లో విమర్శించుకుంటున్నారు. 2,60,00,000 ఉద్యోగాలను సృష్టిస్తామనే హామీని ఆర్జేడీ ఎలా నెరవేర్చగలదని ప్రశ్నించింది బీజేపీ. ఇదంతా అవగాహన లేమితే ఇస్తున్న ఎన్నికల హామీలని కొట్టిపారేసింది. మహిళలకు 10,000 రూపాయలు పంపిణీ చేయడాన్ని ఓట్ల కోసం ఇస్తున్న గిమ్మిక్కు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి మాత్రం అది అప్పు అని కౌంటర్ ఇస్తోంది. బీహార్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని జీఎస్డీపీలో 3% పైగా బడ్జెట్లో పెట్టుకుంది. ఈ సంఖ్య ఇప్పుడు 3 రెట్లు పెరిగి 9.2% చేరింది. ఈ పరిస్థితుల్లో పార్టీలు ప్రకటిస్తున్న హామీలు చూశాక దేశవ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తోంది. అసలు వాటన్నింటినీ ఎలా నెరవేరుస్తారనేది హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి బీహార్ ఎన్నికల్లో మహిళలే కీలకం కాబోతున్నారు. అటు యువత ఓట్లు ప్రధానమే. ఇక క్యాస్ట్ ఈక్వేషన్లది కీలక పాత్రే. ఈబీసీలు ఎటువైపు ఉంటే వారిదే గెలుపు. ఈ 3 అంశాల చుట్టే బీహార్ ఎన్నికలు తిరుగుతున్నాయి. వీటిలో మహిళలు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు విజయం ఉంటుంది. చూడాలి మరి. ఎప్పట్లాగే నితీష్కు జై కొడతారా, లేదంటే ఆర్జేడీ వైపు టర్న్ అవుతారో.